అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇయర్ వైజ్ సిస్టమ్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది సెమిస్టర్ సిస్టమ్ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సెమిస్టర్ సిస్టమ్ వాళ్ళు ఈ వీడియోని అయితే మీ అక్కలకు అన్నలకు అందరికీ షేర్ చేయండి. ఆల్రెడీ వాళ్ళు మ్యారేజ్ చేసుకొని పిల్లలతో ఉన్నా సరే ఓకే పర్లేదు, అయినా సరే ఈ వీడియోని అయితే వాళ్ళకి పక్కా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. మీరు ఈ విధంగా షేర్ చేస్తే 1% మీరు హెల్ప్ చేసినా మీ దృష్టిలో, వాళ్ళ దృష్టిలో మాత్రం అది 100% హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్లో ఏమని ఉందంటే క్లియర్గా ఇక్కడ వీళ్ళైతే కమిటీ మీటింగ్ అయితే పెట్టుకున్నారంటే ఇయర్ వైజ్ సిస్టమ్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని వీళ్ళైతే డిసైడ్ అయితే అయ్యారంట. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ ఈ గ్రూప్ల వాళ్ళకి అందరికీ ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెమిస్టర్ సిస్టమ్ వాళ్ళకి ఇయర్కి 2 టైమ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అన్నట్టు. సో ఈ బ్యాచ్ వచ్చేసి 2000 నుంచి 2015 బ్యాచ్ వరకు వీళ్ళకందరికీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి లాస్ట్ అంటే వాళ్ళు చదువుతున్నప్పుడు ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ తోటి ఇప్పుడు కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇప్పుడు సిలబస్ మారింది కదా, కొత్త సిలబస్ చదవాలా, సెమిస్టర్ సిలబస్ చదవాలా అని మీరైతే అట్లా ఏమైతే ఆలోచించకండి. మీరు చదువుతున్న రోజుల్లో ఎలాంటి సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ చదివి ఈ ఎగ్జామ్లకి ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ వీళ్ళది డ్యూరేషన్ కూడా డబల్ త్రిబుల్ డ్యూరేషన్ అయితే అయ్యింది. సో రూల్ ప్రకారం చూస్తే డిగ్రీ అనేది 5 ఇయర్స్ లోపు కంప్లీట్ చేయాలి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్కి ఇయర్ 2000 అని ఉంది కదా, 2000 ఇయర్ 2021 2001 ఇది ఒక ఇయర్ కదా, అంటే 2000 నుంచి 2004 లోపు వీళ్ళు 5 ఇయర్స్ కౌంట్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్ ఎగ్జామ్స్ 3 ఇయర్స్, ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఆ బ్యాక్లాగ్స్ 2 ఇయర్స్ లోపు కంప్లీట్ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా 5 ఇయర్స్ కౌంట్ ఉంటుంది. డబల్ డ్యూరేషన్ అయితే అయింది, డబల్ అందాద త్రిబుల్ డ్యూరేషన్ అయితే అయింది. సో అయినా పర్లేదు, ఇప్పుడు మనకి వీళ్ళైతే ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు, 1 టైం ఛాన్స్. నెక్స్ట్ టైం వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో చేయరో ఇదంతా వాళ్ళ ఇష్టం అన్నట్టు. సో ఇక్కడ క్లియర్గా అయితే బ్రాకెట్లో మెన్షన్ చేసేది చూడండి, 2015-16 టైంలో ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబసే, అంటే మీ సేమ్ సిలబస్ మీరు చదువుతున్న రోజుల్లో ఏ సిలబస్ అవుతుందో అదే సిలబస్ తోటి మీకు క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు. అదే సిలబస్లో నుంచి మీరు ఆన్సర్స్ నేర్చుకొని ఆన్సర్స్ అయితే రాయాల్సింది ఉంటుందని వాళ్ళైతే నోటిఫికేషన్లు అయితే చెప్తున్నారు. వితౌట్ లేట్ ఫీ 15th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. కాలేజెస్ వాళ్ళకి 19th ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. విత్ ఫైన్ 500 రూపీస్తో మనకి 20th ఏప్రిల్ నుంచి 22nd ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారన్నట్టు. సో మీరు ఈ టైంని అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే వాడుకోండి. మీరు 15th ఏప్రిల్ రోజే పేమెంట్ చేయాలి అని మీరు ఇంత దూరం అయితే వెయిట్ చేయకండి. మీరు ఈరోజు ఈ వీడియో చూస్తే వైడబ్ల్యూఎస్ వాళ్ళు రేపు ఎల్లుండో వెళ్ళి వెంటనే పేమెంట్ అయితే చేయండి. ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు. అండ్ మీ దగ్గర ఇప్పటికీ ఓల్డ్ సిలబస్ బుక్స్ ఉన్నాయో లేదో కూడా ఎవరైనా పాత స్టూడెంట్స్ ఉంటే అన్నలు అక్కలు ప్లీజ్ మీరైతే కామెంట్ చేయండి. మీ దగ్గర సిలబస్ బుక్స్ ఉన్నాయో లేదో కూడా నేను తెలుసుకుంటాను. అండ్ ఒకసారి ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అయితే చూసేద్దాం మనము. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ 2000 నుంచి 2009 బ్యాచ్ వీళ్ళకందరికీ 4000 పర్ పేపర్ బ్యాక్లాగ్ అయితే ఉన్నది. 1 ఉన్నా 2 ఉన్నా వీళ్ళు మొత్తం 1050 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. అంటే వీళ్ళకి మొత్తం రౌండ్ ఫిగరు 5050 రూపీస్ అయితే అమౌంట్ అయితే పడుతుంది. అండ్ 2010 నుంచి 2015th బ్యాచ్ వరకు వీళ్ళకి రౌండ్ ఫిగర్ 3000, మొత్తం 4000 అవుతుంది. 4330 రూపీస్ అయితే పడుతుంది. అండ్ బిఏ వాళ్ళకి చూసినట్టయితే 2000 నుంచి 2009 బ్యాచ్ వాళ్ళకి వీళ్ళకి 5300 అయితే పడుతుంది అందా రౌండ్ ఫిగరు. అండ్ బీబీఏ 2010 నుంచి 2015th బ్యాచ్ వీళ్ళకి చూసినట్టయితే
ఒక 4,300. ఒకవేళ బ్యాక్‌లాగ్స్ ఎక్కువ ఉంటే జర అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో ఫీడ్ డీటెయిల్స్ అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.